ధనుసు రాశి వారికి ఈ వారంలో ధన ఆదాయ లాభ స్థితిగతులు ఎలా ఉన్నాయండి? ఇక్కడ ఒక్క గ్రహమే యోగిస్తోందమ్మా. ప్రధానంగా 7వ రాశిలో ఉన్నటువంటి చంద్రబలం మాత్రమే కాపాడుతోంది. చంద్రుడు మనఃకారకుడు. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. కాబట్టి వేదంలో చెప్పబడినటువంటి సారాంశం ఏంటంటే చంద్రబలం కనుక ఉన్నట్లయితే దేనైనా సాధించవచ్చు అని శాస్త్రం చెబుతోంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. నిదానంగా పనులు ప్రారంభించండి. ఒత్తిడి పెరుగుతోంది. తొందరలో పొరపాట్లు జరగకుండా ముందస్తు ప్రణాళికలు అవసరం. తొందరపాటు చర్యలు లేకుండా నిదానంగా వెళ్ళటం దీని యొక్క సారాంశం. మానసిక దృఢత్వం చాలా అవసరం. ఆలోచనల్లో స్పష్టత ఉంటే ఏ విఘ్నము దరిచేరదు. ఆలోచనల్లో కనుక గందరగోళము, ఒత్తిడి, వేగము కనుక ఉన్నట్లయితే ఏమీ చేయలేము. ఏం చేస్తున్నాం కూడా మనకు అర్థం కాదు. కాబట్టి నిదానంగా స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి. ఆటంకాలను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. నిరాశ చెందకుండా ముందుకు సాగాలి. ఓర్పు విజయానికి సంకేతం. నూతన ప్రయత్నాలను కొద్ది కాలం వాయిదా వేయటం మంచిది. చేస్తున్న పనిలో నిరుత్సాహం వెంటాడుతుంది. నిరుత్సాహం కలగకుండా చూసుకోండి. అపార్థాలతో అశాంతి చోటు చేసుకుంటుంది. కాలమంతా కూడా అనవసరమైన విషయాల వైపు వెళుతూ ఉంటుంది. కాలం వృధా కాకుండా చూసుకోవాలి. సమయస్ఫూర్తితో మాట్లాడితే ఏ సమస్య రాదు. కొందరు అదే పనిగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. వారికి శాంతంగా చిరునవ్వుతో సమాధానం ఇవ్వటం చాలా అవసరం. చైతన్యవంతంగా ఆలోచించండి. వారం మధ్యలో శీఘ్ర శుభ ఫలితం లభించే అవకాశాలు లేకపోలేదు. మిత్రుల బలం అవసరము. ఏ పని చేస్తున్నా ఇంట్లో వారితో చెప్పి చేయండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శివారాధన శ్రేష్టమైన ఫలితాన్ని అందిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి ఈశ్వర సందర్శనం తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ గ్రహదోషం అధికంగా ఉన్న కారణం చేత నవధాన్యం అగ్నిహోత్రుడికి సమర్పించడం చాలా ఉత్తమం. ధనుసు రాశి వారికి ఈ వారంలో కేవలం ఒకటే గ్రహం చంద్రబలం మాత్రమే అనుకూలిస్తుంది. అయితే ఏ పని చేసినా కూడా కాస్త ఆలోచనతోటి ముందు జాగ్రత్తగా వారు ముందు అడుగులు వేయాలని సూచిస్తున్నారు. అలాగే ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అపవాదులు, నిరాశ వీటి నుంచి బయటపడే సూచనలు తీసుకోవాలి అని చెప్పి తెలియజేస్తున్నారు.